హలో! అస్సలాముఅలైకుం. నమస్తే. ఇది గుడ్ మార్నింగ్ కాదు. ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఈవినింగ్ 4:00 కల్లా స్టార్ట్ చేస్తున్నాను. ఇవన్నీ గూడా వాషింగ్‌కి వేశాను. బట్టలు లేనప్పుడు ఇలాంటివన్నీ గూడా వాష్ చేస్తూ ఉంటా అనమాట. ఆ డేస్‌లో. ప్రతిరోజు వాషింగ్ మిషన్‌ది ఒక లోడ్ అయితే తప్పకుండా ఉంటుంది. ఇవాళ ఆఫ్టర్‌నూన్ నేను కొద్దిగా టైర్డ్‌గా ఉండే. సో, మా అబ్బాయి ఇంకా కిచెన్‌లోకి వెళ్ళి ఫ్రెంచ్ ఫ్రైస్ విత్ చీజ్ సాస్ చేశాడండి. ఎంత బావుందంటే అసలు ఇంత బా వస్తది రెసిపీ అంటే నేను తప్పకుండా షూట్ చేసేదాన్ని. నెక్స్ట్ టైమ్ తప్పకుండా వాడి ఎగ్జామ్స్ అయిన తర్వాత మళ్ళొక్కసారి చేసి చూపిస్తాను. బయటైతే ఇది మనకి చాలా కాస్ట్ అవుతుంది. జనరల్‌గా నాచోస్‌తో అలా ఇస్తూ ఉంటారు. చీజ్ డిప్ ఇది. అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే చేశాడు. చాలా చాలా బా వచ్చింది. సేమ్ టు సేమ్ మనం బయట రెస్టారెంట్స్‌లో లేదంటే థియేటర్స్‌లో దొరుకుతుంది ఇది. ఇలా తీసుకున్నామంటే చాలా కాస్ట్‌లీ గూడా ఉంటది. అలాంటిది అసలు ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా బా చేశాడు. నెక్స్ట్ టైమ్ చూపిస్తాను. ఇంకా ఈ ఐస్ క్యూబ్స్ ట్రే వచ్చేసి నేను ఐకియా నుంచి తీసుకున్నా అనేసి చూపిచ్చాను గదా! దీంతో నాకొక ఐడియా ఉండే అనమాట. దానికోసమే యాక్చువల్‌గా నేను తీసుకొచ్చింది. సో, బటర్ ఉంటుంది గదా! మొత్తం ఒక బ్లాక్ లాగా తీసుకొస్తాం గదా మనం. సో, జస్ట్ 2 స్లైసెస్ బ్రెడ్ మనం టోస్ట్ చేయాలనుకోండి. మొత్తం బ్లాక్ మొత్తం బయటికి తీయడము ఫ్రిడ్జ్‌లోంచి, కొంచెం కొంచెం బటర్ దాంట్లోంచి తీసుకోవడం, మళ్ళీ దాన్ని లోపల పెట్టడం. ఇదంతా గూడా నాకెందుకో చాలా మెస్సీగా అనిపిస్తదనమాట. ప్రతిసారి చేతులన్నీ జిడ్డుగా అవుతూ ఉంటాయి. సో, అట్లా కాకుండా నేనేం చేశానంటే బటర్‌ని 2, 3 గంటలు రూమ్ టెంపరేచర్‌లో పెట్టేసి, దాన్ని ఇలా ఈ మౌల్డ్స్‌లోకి వేసేసానండి. ఇలా ట్రే అంతా నింపుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ ఫ్రీజర్‌లో పెట్టాలి. ఆ తర్వాత అది గట్టిగా అయిపోతుంది. ఒకసారి ట్రేని బోర్లించగానే మొత్తం బయటకొచ్చేస్తాయి. వీటిని బాటిల్‌లో ఫిల్ చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. నార్మల్ ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకోవచ్చు తర్వాత. సో, ఇలా గట్టిగా అవుతాయన్నమాట. ఇదే ప్రాసెస్‌ని మొత్తం బటర్ బ్లాక్ మొత్తం ఫినిష్ అయ్యే వరకి చేయాలి. నాకైతే ఒక 4, 5 సార్లు పట్టిందనమాట చేయడానికి. స్లోగా వేరే పనులు చేసుకుంటూ చేశాను ముందు రోజు. ఇవన్నీ రెడీ అయిపోయాయి. సో, ఇప్పుడు నేను కేక్ చేస్తున్నా అనుకోండి, ఒక 10 పీసెస్ తీసుకొని బయట పెట్టుకోవచ్చు. ఇవన్నీ భలే క్యూట్‌గా గూడా ఉన్నాయి. బోట్ షేప్ అండ్ ఇవి డాల్ఫిన్ షేప్ అనమాట. సో, నేను జస్ట్ 2 స్లైసెసే టోస్ట్ చేసుకుంటున్నా అనుకోండి, జస్ట్ ఒకే పీస్ తీసుకోవచ్చు. అలా బావుంది అసలు నాకైతే భలే సౌకర్యంగా అనిపిచ్చింది. ఇంతకుముందు గూడా నేను చేశాను. బట్ నా దగ్గర ఇంత చిన్న మౌల్డ్స్ లేకుండే. అంత పెద్ద దాంతో అయితే మళ్ళీ వేస్ట్ అవుతుంది అనేసి ఇంకా మొన్న నాకు కనిపించగానే తీసుకొనొచ్చాను. ఆ ట్రే రూ. 99 అయింది. బట్ నాకైతే ఇప్పుడసలు ఎంత సౌకర్యంగా ఉంది అంటే ఇది నాకు 1 మంత్ ఒస్తది. కేక్ లాంటివి చేయకపోతే 1 మంత్ కంటే ఎక్కువే ఒస్తుంది. సో గైస్ ఇవి గ్రోసరీస్ అనమాట. అమెజాన్ నుంచి తెప్పిచ్చా. 3 డెలివరీస్‌లో వచ్చాయి. నిన్న మార్నింగ్ ఆర్డర్ పెడితే అప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి. వచ్చినట్లు ఇలా పెడుతున్నాను. ఇంకొక 2, 3 కూడా రావాలి. అవి నెక్స్ట్ వ్లాగ్‌లో షేర్ చేసుకుంటాను. ప్రస్తుతానికైతే ఇవి నేను ఇంకా సర్దేద్దాం అనుకుంటున్నా. అందుకే ఒకసారి మీకు చూపించేసి సర్దుదాం అన్నట్లు ఆగాను. ఇది కొలాబరేషన్ వీడియో కాదు. నేను ఇంతకుముందు ఇంటి దగ్గర మోర్ కానీ, ఉషోదయ గానీ, రత్నదీప్ గానీ ఎక్కడో ఒక చోట తెస్తూ ఉండేదాన్ని. బట్ ఇంకా 2 మంత్స్ నుంచి అయితే అమెజాన్‌లోనే పెడుతున్నా. బానే ఉంది. నార్మల్ ప్రైసెస్‌కి వస్తున్నాయి గదా అనేసి. పెద్ద అంటే కంపల్సరీగా తక్కువకొస్తుందనే కాదు. జస్ట్ టైమ్ సేవ్ అయితుందని పెడుతున్నా అంతే. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇదండి. ఆశీర్వాద్ సెలెక్ట్ ఆట 5 కిలోస్‌ది. యాక్చువల్‌గా ఇంతకుముందు నేను పట్టించేదాన్ని. బట్ మొన్న నేను మిల్ పట్టించేసి తీసుకొస్తే ఎందుకో దానికి చాలా పురుగొచ్చింది. ఇంకా ఎలా అంటే 5 కిలోస్ ఆట జస్ట్ 10 డేస్‌లో పురుగొచ్చేసిందనమాట. మా ఇంట్లో ఆల్రెడీ పెస్ట్ కంట్రోల్ అన్నీ అయిపోయాయి. బట్ స్టిల్ అలా రాకూడదు కదా అంత ఫాస్ట్‌గా. అందుకనే ఇంకా ఈసారి వద్దులే అనేసి ఇంకా ఆశీర్వాద్ సెలెక్టే తెప్పించా. లాస్ట్ టైమ్ ఇదే తెప్పించా. బానే ఉంది. దీనికేమీ ఇష్యూస్ లేవు. సో, అందుకనే మళ్ళీ ఇదే తెప్పిచ్చేసా అనమాట. ఆశీర్వాద్‌లో బోలెడుంటాయి. సెలెక్ట్ బావుంటది అనేసి అంటారనమాట. అందుకే ఇది తెప్పిచ్చాను. ప్రైసెస్ మామూలుగే అండి. మనకి ఇంటి దగ్గర ఎలా దొరుకుతాయో అలానే. ఒక్కోసారి డీల్స్ వస్తాయి అంతే. ఇదొచ్చేసి సఫోలా 5 లీటర్స్. ఆలివ్ ఆయిల్ కూడా నేను తెప్పిస్తూ ఉంటాను. కానీ ఆలివ్ ఆయిల్ ఉంది ఈసారి. ఆల్రెడీ ఉంది కదా అని ఇంక నేను తెప్పించలేదనమాట. సో, పెద్దయి అయితే పక్కన పెట్టేశాను. ఈసారి కొన్ని ఇంట్రెస్టింగ్ ఐటెమ్స్ తెప్పించా అనమాట. అందుకే యాక్చువల్‌గా ఈ గ్రోసరీ హాల్ షేర్ చేసుకుంటున్నా మీతో. వెరీ, వెరీ ఫస్ట్ టైమ్ కొన్ని ఐటెమ్స్ ఆర్డర్ చేశాను నేను. ఫస్ట్ అయితే జనరల్‌వి చూపించేస్తా. తాజ్ మహల్ హాఫ్ కిలో అండ్ ఇది చోలే. అండ్ మినప్పప్పు. ఇవేంటంటే మినపప్పు, ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ ఇవి చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి. కందిపప్పు ఇవి. సో, అందుకని ఎక్కువ తెప్పించా అనమాట. మినపప్పు వచ్చేసి 2 కిలోలు తెప్పించేసా.
అరే ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే ఇది ఒక ప్రాబ్లం. క్రిస్టల్ సాల్ట్ వచ్చింది, సరిగ్గా చూసుకోలేదు అనుకుంటా నేను. క్రిస్టల్ అయినా పర్లే కానీ అంటే నాకు అంత తెలీదు ఎస్టిమేట్స్. నేను అసలు ఎప్పుడు కూడా కళ్ళుప్పు వాడను. సో ఇప్పుడు ఎలా దొరుకుతుందంటే కళ్ళుప్పే సాఫ్ట్వేర్ ఫామ్లో దొరుకుతుంది అనమాట. ఎప్పుడు నార్మల్ సాల్టే పెట్టేదాన్ని. నేను ఇంకా క్రిస్టల్ అని చూసుకోలేదు, టాటా సాల్ట్ అని చూసేసి పెట్టేశా. ఆన్లైన్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సరే ఎనీవే, ఇది కూడా ఇంకా హెల్త్కి మంచిది కాబట్టి వాడడం స్టార్ట్ చేద్దాం. అయ్యాయి 2-3 మిస్టేక్స్ ఆన్లైన్లో అవుతాయి అట్లా. ఇవి వచ్చేసి పీనట్స్ అండి. ఇంకా మా ఇంట్లో చిక్కీ నేను రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను, అందుకనే ఒక 1 కిలో తెప్పించాను అనమాట. హాఫ్ కిలో ప్యాకెట్స్ ఉండే అవి తెప్పించేసా. ఇది వచ్చేసి ఓరియో, నిన్న ఫస్ట్ డెలివరీలో వచ్చింది ఇది. ఆల్రెడీ మా అబ్బాయి తినేసాడు, ఇది ఒక్కటి మిగిలిందనమాట. అంటే స్నాక్స్ కూడా అలానే తెప్పించేస్తున్నాను నేను. ఇంకా చిప్స్ కానీ ఇవన్నీ, చిప్స్ కూడా ఆల్రెడీ ఒక ప్యాకెట్ తినేసాడు, ఇది ఒక ప్యాకెట్ అనమాట. ఏంటో ఇప్పుడు పిల్లలకి బాగా స్పైస్ అలవాటు అయిపోయింది, ఎక్కువ స్పైస్ తినడం. అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్లష్ ట్యాంక్లో వేయడానికి. అండ్ నేను ఎప్పుడు వాడేది ఇదే అండి. వేరే గ్రోసరీస్లో ఏమన్నా నేను కొద్దిగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తానేమో కానీ బాస్మతి రైస్తో అస్సలు ఎక్స్పెరిమెంట్ చేయను. ఇది వచ్చేసి ఇండియా గేట్లో క్లాసిక్ వెరైటీ అనమాట. ఇది ఎంత 1 కిలోనే పెట్టాను, అయిపోయిన తర్వాత తెప్పించుకోవచ్చులే అనేసి. నేను ఎలాగో పాలు ఆన్లైన్లోనే తెప్పిస్తా, సో బీబీ డైలీలో అనమాట. ఎప్పుడైనా కానీ కొంచెం ఏదైనా అవసరం పడింది అనుకోండి, టక్కన అయిపోయాయి ఏమన్నా అంటే ఒక ప్యాకెట్ పెట్టేస్తా. ఇది వచ్చేసి పెసలు, పెసరట్టు కోసం పెసలు 1/2 కిలోనే పెట్టాను, అయిపోయాక మళ్ళీ తెప్పించుకోవచ్చు అనేసి. ఆవాలు కూడా చూసారా రాంగ్ పెట్టా, సన్న ఆవాలు రాలేదు, పెద్ద ఆవాలు వచ్చాయి. ఇట్లనే అవుతుంది ఒక్కోసారి. ఇలాంటి టైంలో రిగ్రెట్ అవుతా, షాప్కి వెళ్ళి తెచ్చుకుంటే అయిపోతుంది కదా అనేసి. ఇది ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ నేను ప్యాకెట్స్లోనే ఉంచుకుంటాను, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. అండ్ ఓపెన్ చేస్తే నాకు లిటరల్గా కన్ఫ్యూజన్ కూడా వస్తుందండి, ఏది ఏ రవ్వో నాకు ఇప్పటికి కూడా కొంచెం డౌట్ ఉంటుంది. అంటే వాటర్లో వేసి చూసుకుంటే తెలుస్తుంది కానీ అంత టైం ఉండదు కదా. సో నేను ఇవే ప్యాకెట్స్లో ఉంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటా, సో దట్ వెనకాల లేబుల్ ఉంటుంది కాబట్టి నా పని ఈజీ అయిపోతుంది అనేసి. అండ్ ఇది ఉప్మా రవ్వ. ఇంకా జీలకర్ర వచ్చేసి 2 ప్యాకెట్స్ తెప్పించాను, జీరా పౌడర్ అయిపోయింది, అది కూడా చేయాలి, అందుకని 2 ప్యాకెట్స్ తెప్పించాను అనమాట. ఇవైతే మధ్య మధ్యలో అయిపోతూనే ఉంటాయి, మళ్ళీ మధ్యలో తెప్పించాల్సి వస్తుంది. ఇది వచ్చేసి ఇది వీట్ దలియా. దలియా అంటే రవ్వ అంతే, మన నార్మల్గా గోధుమ రవ్వ కొంచెం లావు ఉండే తెప్పిస్తాను అనమాట. దీన్ని నేను రైస్ లాగైనా వాడుతూ ఉంటాను, రైస్ లా కుక్ చేస్తాను. 1 కప్కి 2 కప్స్ వాటర్ పోస్తే పర్ఫెక్ట్ రైస్ లా కూడా అవుతుంది, సాంబార్లోకి అట్లా బాగుంటుంది, లేదంటే ఉప్మా చేసుకోవడానికైనా బాగుంటుంది. నేను మళ్ళీ డైట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, అందుకే ఇది తెప్పించాను. ఇది వచ్చేసి చాట్ మసాలా అయిపోతే ఇది ఒక ప్యాకెట్ తెప్పించా. ఇంకా ఈసారి కొత్తగా తెప్పించిన ఐటమ్స్ చూపిస్తా. ఇది వచ్చేసి లాస్ట్ టైం నేను నటెల్లా చూపిస్తే మన వ్యూవర్ ఒకళ్ళు ఇది సజెస్ట్ చేశారనమాట, బటర్నట్ కో వాళ్ళది చాలా బాగుంటుంది, హేజల్నట్ స్ప్రెడ్ ట్రై చేయండి అనేసి. సో ఇంకా అప్పటికప్పుడు తెప్పించలేను కదా, నటెల్లా ఫినిష్ అయిపోవాలి కదా. సో 1 మంత్ అయిపోయింది, అదంతా ఫినిష్ అయ్యాక ఈసారి తెప్పించానండి, ఇంకా ఓపెన్ చేయలేదు. సేమ్ మీరు ఏదైతే చెప్పారో అదే బ్రాండ్ అనమాట. ఇందులో ఆల్మండ్ బటర్ కూడా ఉంది, నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. ఇది మా వాడు తిని చెప్పాలి, మార్నింగ్ నుంచి వాడిని ఆపేసి ఉంచాను, ఉండు ఈ హాల్ అయిపోయిన తర్వాత తిందు కానీ అనేసి. ఇందులో క్రీమీ ఉంది, క్రంచీ ఉంది. హేజల్నట్ స్ప్రెడ్ ద బటర్నట్ కో బ్రాండ్ నుంచి. జస్ట్ మన వ్యూవర్ చెప్పారు అనేసి తెప్పించాను, అంతేగాని ఇది కొలాబరేషన్ కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి, ఇది ఎస్పెషల్లీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఇది వచ్చేసి నేను చాలాసార్లు కర్రీస్ చేసేటప్పుడు మీకు చెప్పాను కదా, మా ఇంట్లో వాళ్ళకి ఏవైనా మసాలాలు నోట్లోకి వస్తుంటే ఇష్టం ఉండదు అనేసి. సో అప్పటి నుంచి నేను ఈ క్లాత్స్ ఉంటాయి కదా, అవి తెప్పిద్దాము అనేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నా. సో ఇవి వచ్చేసి 199కి మల్టిపుల్ వచ్చాయి చీజ్ క్లాత్స్. ఇవి 1 2 3 4 5 6 7 6 అనుకుంటా, 6 వచ్చాయి. సో ఇవేంటంటే
పన్నీర్ చేసుకోవడానికి, ఏమైనా ఇలా స్ట్రెయిన్ చేసుకోవడానికి, అలానే ఇప్పుడు మనం జ్యూసెస్ చేస్తూ ఉంటాం కదా, వెజిటబుల్ జ్యూసెస్, అవి మొత్తం ఇంకా రావాలి దాంట్లో ఉన్న జ్యూస్ అంతా అంటే దీంట్లో వేసేసి స్క్వీజ్ చేసేస్తే మొత్తం జ్యూస్ అంతా వస్తుంది. సో ఆ పర్పస్లో అట్లా అన్నీ తీసుకున్నాను. ఎంత బాగుందో తెలుసా క్వాలిటీ, ఇప్పుడే ఓపెన్ చేసా. వెరీ నైస్ క్వాలిటీ, అసలు ఎక్సలెంట్. అసలు చీజ్ క్లాత్ అంటారు దీన్ని. నేను వేరే వేటివి కూడా లింక్స్ ఇవ్వను, అవన్నీ మామూలుగా మన ఇంటి దగ్గర దొరికేవే. బట్ డెఫినెట్గా దీని లింక్ ఇస్తాను. 199 6 వచ్చాయి. సో పన్నీర్కి కూడా నాకు కావాల్సి ఉండే, పన్నీర్కి ఇంకా ఏవైనా మనం స్ప్రౌట్స్ అలాంటివి చేసుకోవడానికి కూడా బాగుంటుంది. చాలా బాగా వచ్చింది. అలానే దీన్ని ఇంకా కట్ చేసుకొని, దీన్ని 4 ముక్కలుగా కట్ చేసుకొని, ఇప్పుడు ఏమైనా హోల్ గరం మసాలాలు ఉన్నాయనుకోండి దీంట్లో వేసేసుకొని మనం బిర్యానీలో వేసుకోవచ్చు, ఫ్లేవర్ వస్తుంది. తర్వాత ఈ పాకెట్ తీసేయచ్చు అండ్ దీన్ని వాష్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది, మంచి కర్చీఫ్ సైజ్ ఉంది, చాలా పెద్దది. సో ఇది ఎలా ఉంటుందా అనుకున్నాను. వెరీ నైస్. చీజ్ క్లాత్ అనేసి మీరు టైప్ చేసినట్లయితే వస్తుంది, దీని లింక్ ఇస్తాను. అండ్ ఇంకొకటి, ఇది వచ్చేసి క్లీనింగ్ వెనిగర్ అండి. ఇది కూడా నేను ఫస్ట్ టైం తెప్పించాను. ఇంతకుముందు యూఎస్లో నేను వెనిగర్ అండ్ బేకింగ్ సోడాతో చాలా యూజెస్ ఉండేవి, దీన్ని బాగా వాడేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే నార్మల్గా కుకింగ్ వెనిగర్ ఎక్కువ దొరుకుతుంది కానీ క్లీనింగ్ వెనిగర్ దొరకదు. ఇంకా ప్రతిసారి మర్చిపోతున్నా, ఈసారి తెప్పించాను అనమాట. ఇది 8% వెనిగర్. దీంతో మనం వెజిటబుల్స్ కడగొచ్చు, ఫ్రూట్స్ కడగొచ్చు, ఇల్లు క్లీన్ చేసుకోవచ్చు, స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు. నేను షేర్ చేస్తాను తర్వాత. ఇంకా బేకింగ్ సోడా కూడా ట్రాన్సిట్లో ఉంది, అది ఇంకా రాలేదు. ఇంకొక 2-3 ఐటమ్స్ ఉన్నాయి, అవి వచ్చిన తర్వాత చూపిస్తాను అండి. సో అదే ఒకసారి మీకు చూపించిన తర్వాత నేను సర్దుకుందాము అన్నట్లు చూపించాను అనమాట. ఇవన్నీ ఇప్పుడు సర్దేస్తాను, ఆ తర్వాత ఇంకా వంట కూడా చేయాలి. గ్రోసరీ సర్దుకున్న తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేసేసానండి. ఎవ్రీ డే నా ఈవినింగ్ రొటీన్ అనేది ఇలానే ఉంటుంది. ఎవ్రీ డే నేను 4 o'clockకి కిచెన్లోకి వస్తాను, రాగానే టీ పెడతాను, ఏమన్నా పని ఉంటే చేసుకుంటాను అనమాట. ఇవాళ వచ్చేసి నేను టొమాటో పప్పు, వైట్ రైస్ చేస్తున్నాను. వెరీ సింపుల్ డిన్నర్, అంత కాంప్లికేటెడ్ ఏం కాదు. అండ్ పప్పులో వచ్చేసి పండు మిరపకాయ వేస్తున్నానండి. ఇవి ఇప్పుడు సీజన్లో ఉన్నాయి కదా, సో ఎక్కడైతే నేను వేయగలను అక్కడ పచ్చిమిర్చి బదులు పండు మిర్చి వాడుతున్నాను. ఇలా సీజనల్ వెజిటబుల్ కూడా యూజ్ చేసినట్లుగా ఉంటుంది అనేసి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. నేను లంచ్ అయినా గానీ, డిన్నర్ అయినా గానీ, నా టైం ప్రకారం, ప్లాన్ ప్రకారం చేసేసి పక్కన పెట్టేస్తాను. వేడి వేడిగా ఆ టైంకి చేయాలి అన్న ప్రెషర్ పెట్టుకోననమాట. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కో టైంకి ఆకలేస్తది. మనకు కూడా ఒక్కో రోజు ఒక్కో టైంకి ఆకలేస్తది. సో మనకు ఆకలేసినప్పుడే వండాలి అన్నట్లు కాకుండా, ఇంట్లో వాళ్ళకి కూడా ఫుడ్ అవైలబుల్ ఉండాలి కదా! వాళ్ళకి ఒక్కోసారి ఎర్లీగా ఆకలేయొచ్చు. మా ఇంట్లో ఎలా అంటే ఈవినింగ్ ఒక్కోసారి స్నాక్ తినే బదులు డైరెక్ట్‌గా ఎర్లీ డిన్నర్ చేసేయొచ్చు కదా అనుకుంటూ ఉంటాము. సో అలా కూడా అవైలబుల్ ఉండాలి అనేసి నేను ఏదైనా గానీ ప్లాన్ ప్రకారం ఎర్లీగానే చేస్తాను. కొంతమంది మేనేజ్ చేసుకోగలుగుతారు ఆ టైంకే చేసి. బట్ నాకు దానికంటే కూడా నా టైం ప్రకారం అయితే ఇదే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఎక్స్‌ట్రా పనులు కూడా ఉంటాయి. బయటికి వెళ్ళి రావడం, గ్రోసరీస్ తెచ్చుకోవడం, మా మమ్మీ వాళ్ళకి ఏమైనా అవసరమైతే వెళ్ళి రావడం, అట్లా ఏదో ఒక పని ఉంటది. సో ఇంకా ఈ పనులు మ్యాండేటరీ పనులు టైం ప్రకారం చేసి పెట్టేసుకుంటూ ఉంటా అనమాట. 6:30-7:30 వాక్‌కెళ్దాం అనుకుంటున్నా. ఇంకా 6 కూడా అవ్వలేదు. పప్పు రెడీ అయిపోయింది, రైస్ కూడా అయిపోయింది. సో ఇవాళ టైం ఉంది కదా, అందుకని ఒక ఆయిల్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా అండి. హెయిర్ గ్రోత్‌కి చాలా బాగుంటదనమాట. నేను ఇలాంటి ఆయిల్స్ కాలేజ్ డేస్‌లో ఎన్ని ప్రిపేర్ చేసేదాన్నో, అప్పుడు నా హెయిర్ కూడా చాలా లాంగ్‌గా ఉండేది. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా అలా స్లోగా. సో దీనికోసం నేను గానుగ నూనె తీసుకుంటున్నానండి. కోకోనట్ ఆయిల్, ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనమాట. ఇంతకుముందు ఎప్పుడో రాజమండ్రి వెళ్ళినప్పుడు తీసుకొనొచ్చాము. అది కొద్దిగే తీసుకుంటున్నా, మరీ ఎక్కువ తీసుకోవట్లే. ఒక 150 ml అలా తీసుకున్నానండి. ఎందుకంటే ఒక 1 మంత్ రావాలి, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకొకటి చేద్దాము అనేసి. కొంచెం వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకున్నాను. కొంచెం వేడైన తర్వాత 2 మినిట్సే అంతే, మరీ మరగబెట్టకూడదు ఆయిల్‌ని ఎప్పుడు కూడా. మరగబెడితే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ పోతాయన్నమాట. మరగబెట్టకుండా జస్ట్ గోరువెచ్చగా అవ్వగానే మెంతులు యాడ్ చేసుకున్నాను. ఇంకొంచెం స్మోకింగ్ పాయింట్ దగ్గరికైతే అస్సలు తీసుకురాకూడదు. కొంచెం మరిగింది అన్నప్పుడు ఇలా గుప్పెడి కరివేపాకు యాడ్ చేసుకున్నాను. తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆయిల్‌ని ఎప్పుడు స్మోకింగ్ పాయింట్ దగ్గరికి తీసుకురాకూడదు. దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి, అంటే బెనిఫిట్స్ అన్నీ పోతాయన్నమాట. సో జస్ట్ అట్లా వేడైంది అంతే.
ఇప్పుడు ఆఫ్ చేసేసాను. ఆ వేడికి కరివేపాకు మొత్తం కూడా దీంట్లో ఫ్రై అయిపోతుంది. చల్లారడానికి పెట్టేసా అనమాట. మెంతులు, కరివేపాకు ఇవి హెయిర్‌కి చాలా మంచిది. అండ్ డాండ్రఫ్ ఉన్నా పోతుంది. ఏమన్నా ఇష్యూస్ ఉన్నా గానీ సాల్వ్ అయిపోతాయి. జుట్టు కూడా బలంగా అవుతదనమాట. సో, ఇంతకుముందు నేను ప్లెయిన్‌గా పెట్టుకునేదాన్ని. తర్వాత గుర్తొచ్చింది, అరే! నేను ఎన్ని ఆయిల్స్ చేసేదాన్ని, ఈ మధ్య కాలం చెయ్యట్లేదేంటి అనేసి ఇవాళ చేశాను. చేసి పక్కన పెట్టి ఇంకా కింద వాక్‌కొచ్చాను. 6:30-7:30 వాక్ చేశాను. యాక్చువల్‌గా ఒక 1 అవర్ వాక్ చేయడం నాకు ఈజీగానే ఉండేది. బట్ ఇవాళ చేయలేకపోయానసలు ఎందుకో. చాలా రోజులయింది గదా! నాకేంటో డ్రాగ్ చేస్తున్నట్లుగా బోర్ కొట్టేసిందనమాట. బట్ ఫైనల్‌గా అయితే చేశాను. ఎలాగో కష్టపడి 1 అవర్ అయితే ఫినిష్ చేసి, ఆ తర్వాత ఇంకా పైకొచ్చేసాను. వస్తూ ఈ పూలు కోసుకొనొచ్చాను. రేపు మార్నింగే ఆ బౌల్‌లో నేనెప్పుడు ఫ్లవర్స్ ఏస్తా గదా! దాన్ని వాష్ చేసిన తర్వాత ఈ ఫ్లవర్స్ వేద్దాము అనేసి తీసుకొనొచ్చా. జస్ట్ కొన్నే. నేను చిన్న బౌల్‌లోనే వేస్తాను. సో, ఇవి బాక్స్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెడితే రేపటి వరకి ఉంటాయి. ఇంకంతే అండి. ఆ తర్వాత మైక్రోవేవ్‌లో పాపడ్ ఫ్రై చేసేసాను. అండ్ నేను, మా అబ్బాయి తినేసామనమాట. సో, ఇలా ఎర్లీ డిన్నర్ అయిపోయింది చక్కగా. ఇంకా ఆయిల్ కూడా చల్లారిపోయింది కాబట్టి ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. చాలా తక్కువే చేశానండి. ఒక 1 మంత్‌కొస్తుంది. నేనేంటంటే ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే హెయిర్‌కి ఆయిల్ పెట్టుకుంటాను. నైట్ అంతా ఉంచుకున్న తర్వాత మార్నింగే హెయిర్ వాష్ చేసుకుంటా అనమాట. సో, ఒక్కోసారి హెడేక్‌గా ఉన్నప్పుడు నవరత్న ఆయిల్ ఉంటది కదా! అది పెట్టుకుంటాను. నార్మల్‌గా ఉన్నప్పుడు కోకోనట్ ఆయిల్ పెట్టుకునేదాన్ని. ఈసారి ఇంకా ఇది పెట్టుకుంటాను. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఇంకొక ఆయిల్ చూపిస్తా. నేను ఒకప్పుడు అసలు ఎక్స్‌పర్ట్ అనమాట ఇట్లాంటి ఆయిల్స్ చేయడంలో. అదంతా ఇప్పుడు చూపిస్తాను. పనిచేస్తాయండి. అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియెంట్సే కదా! సో, సైడ్ ఎఫెక్ట్స్ లాంటియి ఏముండవు. మీరు పిల్లలకి కూడా పెట్టొచ్చు. మెన్ కూడా వాడొచ్చు. విమెన్ కూడా వాడొచ్చు. జస్ట్ ఒక 15 మినిట్స్‌లో మీకు మొత్తం ప్రాసెస్ అంతా అయిపోతుంది. ఇంక ఇది ఎవ్రీడే పెట్టుకోవచ్చు. ఎన్ని రోజులైనా నిలువుంటది. ఇంకా తర్వాత కుండలో పెరుగు తోడేస్తున్నానండి. ఒకసారి తోడేసిన తర్వాత కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంటదనమాట. అది పోవాలి అంటే వేడి నీళ్ళల్లో ఇది మరగట్లేదు. వేడి నీళ్ళు చేసి అందులో వేసేసాను ఈ కుండ. ఒకసారి తోమేసి ఇలా వేడి నీళ్ళలో వేసుకున్నాము అంటే నెక్స్ట్ టైమ్ మళ్ళీ తోడుపెట్టుకోవడానికి రెడీ అయిపోతుందనమాట. ఒకవేళ మీరు ఇలా వేడి నీళ్ళతో క్లీన్ చేయలేదనుకోండి, ముందుసారి చేసిన పెరుగు ఉంటుంది గదా! ఆ స్మెల్ అండ్ దాని జిడ్డు అదంతా ఉండిపోతుంది. అది హెల్త్‌కి అంత మంచిది గాదు. స్టీల్‌కైతే ఓకే గానీ, మట్టి దానికైతే ఇలా క్లీన్ జేయడం డెఫినెట్‌గా చేయాల్సుంటుంది. ఇట్లా చేయడం వల్ల మొత్తం మరకలు కూడా ఉంటాయి. అవి గూడా పోతాయన్నమాట. సో, మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత దీంట్లో ఇంకా పాలు పోసేసి తోడు పెట్టేసుకోవడమే. నెక్స్ట్ డేకి చక్కగా పెరుగయిపోతుంది. సమ్మర్ కాబట్టి ఇంకా ఈ పెరుగు కుండలో పెరుగైతే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది గదా! సో, అదండి ఇవాల్టి వీడియో. రేపు మార్నింగ్ 9:00కి ఇంకో వ్లాగ్‌తో కలుస్తాను. మీకేదైనా టాపిక్స్ కావాలి వ్లాగ్స్‌లో అనుకుంటే కామెంట్స్‌లో పెట్టండి. డెఫినెట్‌గా నేను దాన్ని కవర్ చేస్తాను. అండ్ మన వ్లాగ్స్ మీకు నచ్చుతున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది సబ్స్క్రిప్షన్ నంబర్ పెరుగుతూ ఉంటే. సో, ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. టేక్ కేర్. బాయ్.